ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. ఒక్క మధు కోసం ఎందరి జీవితాలతో ఆడుకుంటావే? నీ మొండితనం నీదే, నీ మీద అసహ్యం కలిగేలా చేస్తుంది. ఇప్పుడు నువ్వు రేపు లోకమేమనుకున్నా కూడా నా బొందిలో ప్రాణం ఉండగా నాకు నేనుగా నిజం చెప్పను. నా కూతురి జీవితం నాశనం కాకుండా నేనే కాపాడుకుంటాను. ఆ పెళ్లి జరగనివ్వను. ఇంతవరకు నా జీవితంతో ఆడుకుందే, సర్దుకున్నాను. ఇప్పుడు నా కూతురి బతుకులో తలదూర్చింది. సహించను, అస్సలు క్షమించను. దాని మూలంగా ఇన్నేళ్లు ఎలా ఏడ్చానో అలా దాని జీవితం అంతా ఏడ్చేలా చేసి నేనేంటో చూపిస్తాను. దుర్మార్గపు స్కెచ్లు వేయకుండా వేళ్లు కట్ చేస్తాను. పాడు ఆలోచనలు చేయకుండా నరాలు చిట్లేలా చేస్తాను. నువ్వేం వరి అవ్వకు. ఈ పెళ్లి జరగదు, జరగదు, జరగదు. మాయ మాటలు చెప్పి వలలో వేసుకొని పెళ్లి జరిపించాలని చూస్తున్నావేమో. అది జరగని పని. తను ఎవరో నీకు తెలుసు, నాకు తెలుసు. నీ కొడుకుతో ముడివేసి నాశనం చేయాలని చూస్తూ ఊరుకుంటున్నాను అనుకోకి జరణి. మర్యాదగా పెళ్లి చేసే ప్రయత్నం మానుకో. పెళ్లి క్యాన్సిల్ అని డిక్లేర్ చేయి. నువ్వు ఆ జనని మాటల గురించే టెన్షన్ పడుతున్నావు కదా? అవును, అయితే ఏమంటావు? నువ్విక్కడ ఎంత టెన్షన్ పడినా నో రిజల్ట్స్. జనని శపథం చేసిందంటే అదే ఫైనల్. ఇంకా నీ కొడుకు పెళ్లి జరగనివ్వదు. హేయ్, నువ్వు వాగకు. అప్సెకు కూతులు కూస్తూ ఎప్పుడు పక్కనే ఉండకపోతే అసలే భయపడి చస్తున్నాను. ఏదైనా మార్గం చెప్పొచ్చు కదా. ఏ గుడి చుట్టో, పుట్ట చుట్టో, చెట్టు చుట్టో, అమ్మ చుట్టో, బొమ్మ చుట్టో, రాయి చుట్టో, రప్ప చుట్టో తిరిగితే అంతో ఇంతో ప్రయోజనం ఉంటుంది. ఇలా ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఉండదు. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. అదిగో దేవుడే దిగొచ్చినట్టున్నాడు. పద రా, రమ్మంటుంటే ఎక్కడికి రా. సౌమ్య, హర హర మహాదేవ శంభో శంకర. స్వామి, మా శక్తిని నువ్వే ఆదుకోవాలి స్వామి. ఏయ్, ఈ సాధుల వల్ల సన్యాసుల వల్ల ఏమవుతుంది? జంగాని అవమానిస్తే భూమి మీద జాగా లేకుండా పోతుంది. రేపు బిడ్డ పెళ్లి పెట్టుకొని సంతోషం లేక అవంతరాలని ఆటంకాలని ఏడ్చి చస్తున్నావు కదా. శివుని మీద నమ్మకం కుదిరిందా? దుఃఖం దూరం అవ్వాలంటే దేవరని శరణు అని పాదాలు పట్టుకొని వేడుకో. పట్టుకో, తప్పయిందని వేడుకో. ప్రాబ్లం క్లియర్ చేస్తాడు స్వామి. రా, పట్టుకో, కాళ్ళు పట్టుకో. మన్నించా, మనసు శాంతించింది. లే మాతా, నీ కన్నీళ్లు తొలగించే అమృత జలం అందుకో.
స్వామి ఇవి? వాటర్ కాదు పిచ్చి మొహమా, కైలాసగిరి అమృత జలం. మొన్న కుంభమేళకు అందరూ ప్రయాగ్రాజ్కు వెళ్తే నేను ఆ కైలాసానికి వెళ్ళి అక్కడ ముక్కోటి దేవతల సాక్షిగా శివాభిషేకం నిర్వహించిన అమృతధార ఇందులో భద్రపరిచ. సర్వకార్య సిద్ధి, మృత్యుబాధ అన్ని తొలగించే అమృత జలం. ఇది ఒక్క గుక్కెడు తాగితే ఏ కార్యమైనా ఆటంకం లేకుండా జరిగిపోతుంది. శివస్పర్శ మహిమానితం. మీ అదృష్టం, నీ మనోవాంఛ ఇస్తున్నా, పుచ్చుకో మాతా. అంటే జరగాల్సింది నా కొడుకు పెళ్లి. నీ కొడుకు పెళ్ళే జరగాల్సిన పద్ధతిలో జరుగుతుందిలే. మరి నా దగ్గరుంటే తప్ప స్వామి? ఎవరి దగ్గరున్నా కార్యానికి గంట ముందు కష్టం ఉన్నవాళ్ళు గుక్కెడు తాగితే చాలు, ఏ కష్టం ఎదురుపడదో. జై బోలో శంకర్ మహారాజ్ కి. తీసుకో మాతా. ఉండండి స్వామి, దక్షిణిస్తాను. మీ సంతోషమే నా సంతోషం మాతా. ఈ జలాన్ని గంట ముందు సేవించండి. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మయ్యా, సమయానికి జంగమదేవర రావడం, నీ సమస్య తీర్చడం సంతోషంగా ఉంది కదా? అవును, దేవుళ్ళ వచ్చాడు. దేవుడే వచ్చింది. పెళ్లికి ముందు ధీరజ్తో తాగిస్తే ఇంకా పెళ్ళాగే ప్రసక్తే ఉండదుగా. పద పద. హర హర మహాదేవ శంభో శంకర. ఆ లిక్విడ్ 2 చుక్కలు నాలుకకు టచ్ అయితే చాలు, ఫుల్ బాటిల్ కిక్కిస్తుంది. మొత్తం నిజాలు కక్కేస్తాడు. ప్యూర్ ఎథినాల్ వెర్రి వేషాలే ఇస్తుంది. ఎస్. నరాలు చిట్లేలా ఆలోచించే బదులు ఒక్క మాట గుణకి చెప్పేస్తే సమస్యలన్నీ సర్దుకుంటాయే. మధుకి ఎలాంటి అన్యాయం జరగదే. అది పెద్దదేగా, ఆలోచించగలదు కదా, అర్థం చేసుకుంటుంది కదా. నువ్వు బయటపడి చెప్తేనే ఇన్నాళ్ళు నువ్వెందుకు దాచావో, ఎలా నలిగిపోయావో, ఎంతలా కుమిలిపోయావో అందరికీ అర్థమవుతుందే. మధు తృప్తి పడుతుందే. నా మాట విను జనని. అమ్మా ప్లీజ్, మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్పి నన్ను విసిగించుకో. నేను చెప్పలేను, చెప్పకూడదు కూడా. హరి, రా కూర్చో. ఆపమ్మా, ఆపు. ఈ తీయని పిలుపులు పలకరింపులు ఇంకా ఆపమ్మా. హరి, ఏమైందిరా? తలవంపులవుతున్నాయి, తట్టుకోలేకపోతున్నా. ఎన్నాళ్ళు ఇంకా నిజాన్ని దాస్తావు? చెప్పమ్మా, క్లియర్గా నువ్వు దాస్తున్న విషయం ఏంటో చెప్పు. ఎందుకు మా అందరినీ ఇంతలా బాధ పెడుతున్నావు? నేను చేసిన తప్పేంటి? నాన్న చేసిన నేరం ఏంటి? అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా టిపికల్గా బిహేవ్ చేస్తున్నావు? అలా చేయటం వల్ల ఏం లాభం వస్తుందమ్మా? ఎంత సాటిస్ఫై అవుతున్నావు? నీకేమన్నా మెంటల్ డిజాస్టర్ ఉందా? ఏం మాట్లాడు రావి? లేకపోతే నిన్న అత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధరణి ధీరజ్ల పెళ్లి జరగడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చావా? ఏం అవసరం నీకు? పెళ్లి ప్రెజెంటేషన్ అని డ్రెస్సులు కొన్నదానివి. అసలు ఏమైంది నీకు? ఎవరి పెళ్లి ఎవరితో అయితే నీకేం కష్టం, నీకేం నష్టం? నువ్వొచ్చి అత్తయ్యకి వార్నింగ్ ఇచ్చి నాన్నని ఎంత బాధ పెట్టావో తెలుసా? అవును, నీ వార్నింగ్ విషయంలో అత్త పెద్ద మ్యాటర్ చేసి నాన్నతో చెప్తే రీజన్ కనుక్కుందామని ఫోన్ చేస్తే ఏమీ పట్టం దానిలాగా మాట్లాడకుండా ఫోన్ కట్ చేశావంట. ఎంత హర్ట్ అయ్యారో తెలుసా?
ఆయన రియలైజ్ అయ్యి నిన్ను ప్రాధేయపడుతుంటే అంత చులకనైపోయాడా? అంత లెక్కలేని మనిషి అయిపోయాడా? కారే ఎందుకురా అంత ఆవేశం? కాస్త నిదానించు. ఈవిడ విధానమే రెచ్చగొడుతుంది. గతం గురించి అడగను, కలిసుందామని పిలిస్తే నాన్ననే కన్నీళ్లు పెట్టిస్తున్నావంటే నువ్వు చూపించే ప్రేమలు ఆప్యాయతలు అన్ని అబద్ధాలన్నమాట. ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నావంటే బలమైన కారణం అన్నా ఉండాలి, లేదా భయంకరమైన తప్పన్నా చేసుండాలి. వద్దు, నన్ను అలా పిలవద్దు. నన్ను అలా పిలిచే హక్కు అర్హత పోగొట్టుకున్నావు. ఇన్నాళ్ళు మధు ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో అర్థం కాలేదు, కానీ ఇప్పుడు దాని ప్రవర్తనకి కారణం నువ్వే అని నాకు అర్థమైంది. నాకు అలాగే మాట్లాడాలనిపిస్తుంది. నువ్వు చేస్తున్న పనిని నీకు నువ్వు తప్ప ఎవరూ యాక్సెప్ట్ చేయరు. కన్నోడికి కట్టుకున్నోడికి కూడా చెప్పడం లేదంటే ఖచ్చితంగా ఎవరు క్షమించలేని తప్పే అయ్యుంటుంది. నీకు గొప్పగా అనిపిస్తుందేమో అమ్మా, కానీ మాకు తల వంపులుగా ఉంది. నువ్వు ఆత్మాభిమానం అనుకుంటున్నావేమో, మాకు ఆత్మ వంచన అనిపిస్తుంది. నీ దాపరిక నిన్నే తప్పు పడుతుంది. ఎందుకు ఎందుకు దాస్తున్నావు? నోరు తెరిస్తే సొసైటీ చీకొడుతుందా, తూ కొడుతుందా? మాకు తలవంపులవుతాయని దాస్తున్నావా? నువ్వంటే ఎంతో గౌరవం ఉండేదమ్మా, కానీ ఇప్పుడు అసహ్యం వేస్తుంది. ఆవిడ నీ కన్న తల్లి అని నిన్ను చూసి హేళన చేస్తారేమోనని భయం వేస్తుంది. చెప్పమ్మా, నీ కన్న కొడుకునేనా? ఇప్పుడు నీ మీద నాకే డౌట్ వస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? కన్న కొడుకు వయ్యుండి నీ కన్న తల్లిని నువ్వే తప్పుగా మాట్లాడతావా? అది దేవతరా, మరో సీతమ్మ తల్లి. పేరుకి తగ్గట్టు ఆ భూదేవికున్నంత ఓపిక సహనం ఉన్న మనిషిరా. దాని ఓపిక గొప్పతనం దాంతో కలిసి నడుస్తున్న నాకు తెలుసు. ఎప్పుడో వదిలేసిన మీ నాన్నకి నిన్నగాక మొన్న వచ్చిన నీకేం తెలుస్తుందిరా? మనసు తెలుసుకోకుండా మాటలు జారుతావా? మధు మీద ప్రేమతో నువ్వుండవే. నా ముందే నిన్ను లోకం తెలియని పసి వెధవా పిచ్చి పిచ్చి కూతలు కూస్తాడా? నీకు నిజం కావాలి అంతేగా? మధు ఎక్కడ దూరం అవుతుందోనని పెంచిన ప్రేమ కోసం పేగు బంధాన్ని త్యాగం చేస్తూ నిజం దాస్తుందిరా. ధరణి బాలు దాని కన్న పిల్లలన్న నిజం గుండెల్లో దాచుకుందిరా. శివుడు విషం గొంతులో దాచుకున్నట్టు అది నిజమని అగ్నిని మనసులో దాచుకుందిరా. దాన్ని నువ్వు తప్పు పడతావా? అదా నీకు తలవంపులు తెచ్చేది? నిన్ను చూసి నీ మాటలు విని నేను తల దించుకుంటున్నాను రా. అమ్మా, ఏంటమ్మా ఇది? అమ్మమ్మ చెప్పేది నిజమేనా? ధరణి బాలులు నా సొంత చెల్లెలు తమ్ముడా?
మధు చిన్నాలు ఎవరమ్మా? చెప్తానరే, నా పెంచిన ప్రేమ దూరం అయిపోతుందేమో అన్న భయంతో ఇన్ని రోజులు నాలో నేనే దాచుకొని నరకం అనుభవిస్తున్నాను. తల్లిగా నేనెలా ఫీల్ అయ్యానో తన కూతురి విషయంలో తను అంతే బాధపడి నువ్వు అన్న మాటలకే గుండె పగిలి బయటపడింది. ఇంక దాచేదే ఉంది. ఇది వాళ్ళ అడ్రస్. మీరు అక్కడికి వెళ్తే కలవచ్చు. ఆంటీ ఆంటీ, అదిగో బుజ్జక్క. సారీ సారీ అమ్మా, నన్ను క్షమించు. ఆవేశంలో అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించమ్మా, క్షమించు. లేరా, నాది తప్పో ఓ తెలీదు. ప్రేమకు బందీనయ్యానంతే. సారీ అమ్మా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నీ ఆవేశం మేలే చేసిందిరా, లేకపోతే జీవితాంతం కన్నీళ్లతోటి కాలం గడిపేది. ఇంత పెద్ద నిజం మీ మనసులో ఉందా? మా దగ్గర ఎలా దాయగలిగావమ్మా? పదమ్మా పద, వెంటనే విషయాన్ని డాడీకి చెప్పేద్దాం. ఈ పెళ్లిని క్యాన్సిల్ చేద్దాం. పద. ఏమైందమ్మా? పదమ్మా. నేను రాలేను కాదు, నేను రాను. ఏమ్మా, ఎందుకు? ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పి నా మధుని నేను దూరం చేసుకోలేను. హరి, నా వల్ల కాదు. లేదు, ఈ విషయం నాన్నకు తెలియకూడదు. మళ్ళీ మొదటికొచ్చావేంటి? నేనెప్పుడు ఉన్న దగ్గరే ఉన్నాను. అది కాదమ్మా, ఒక్కసారి ప్లీజ్ నా మాట విను హరి. నేను కన్న తల్లిని కాదన్న విషయం నా మధుకు తెలిస్తే అది నాకు దూరం అయితే నేను బ్రతకలేను. ఈ చేతులతో పెంచి పెద్దదాన్ని చేశాను. ఇదే చేతులతో నేనే దాని పీక నలిపి చంపిందాన్ని అవుతానేమో అనిపిస్తుంది. పాపం రాది, పిచ్చిదిరా. నిజం తెలిస్తే తట్టుకోలేదు. అది వాళ్ళ దగ్గరకు వెళ్ళినా నా కోసం గుండె పగిలిపోతుందిరా. దాని కన్నీళ్ళు నేను చూడలేను హరి. దాని బాధ అది భరించినా నేను భరించలేనురా. మరి దరిద్రుడు శక్తి కొడుకు నీ కూతుర్ని పెళ్లి చేసుకుని ధరణి జీవితం బలి చేస్తాడు కదే, చూస్తూ ఊరుకుంటావా? ఈ పెళ్లి వద్దనుకునేలా కనీసం వాళ్ళనైనా కన్విన్స్ చేయాలి కదమ్మా.
నో యూస్ తరుణ్. ఇప్పుడు మనం వెళ్ళి ఎన్ని చెప్పినా, చెప్పేది నిజమైనా కూడా వాళ్ళు మనల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆ శక్తి వాళ్ళ బ్రెయిన్ పూర్తిగా తినేసింది. వాళ్ళని దాని గుప్పెట్లో పెట్టుకుంది. కేవలం మనం పెళ్ళి ఆపడానికే ఇదంతా కల్పించి చెప్తున్నామని రివర్స్ లో మనల్ని తప్పు పడుతుంది. మరి ఎలాగే పెళ్ళైపోతే ఎలా? కాదు, పెళ్లి కాదు. ఎలా ఆపుతావమ్మా? ఆపుదాంరా. నేను చెప్పినట్టు చేద్దాం. బాను ఇక్కడున్నావా? నీకోసమే వెతుకుతున్నా. దా లంచ్ చేద్దాం. నువ్వు చేయవే. నేను ఇవాళ లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు. నేను వెళ్ళి క్యాంటీన్లో తింటానులే. క్యాంటీన్కి ఎందుకే? నా బాక్స్ ఉంది కదా, షేర్ చేసుకుందాం. పర్లేదులేవే, నేను క్యాంటీన్లో తింటాను. అక్కడ తింటే ఆ తర్వాత క్వారంటైనే. క్యాంటీనే చెత్తగా ఉంటుంది. తింటే పడి చావదు. చదువు మానేసి ట్రీట్మెంట్ కోసం తిరగాలి. పటు. ఆ ఫొటోస్ డిలీట్ చేయి. ఆల్రెడీ డిలీట్ చేసేసాను. నీ సంగతి తెలీదా ఏంటి? ధరణి దగ్గర అయితే సేఫ్గా ఉంటాయని ప్రతాప్ గారికి పంపాను.